వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామ పంచాయతీలకు 1,00,000 చొప్పున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేశారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం, మైలవరం నియోజకవర్గాల్లోని పంచాయతీలకు ఎమ్మెల్యే యార్లగడ్డ 1,00,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ప్రజల మీద జగన్ కక్ష కట్టారని, విజయవాడ ఎయిర్పోర్ట్ను ప్రక్షాళన చేస్తామని ఆయన తెలిపారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందించే బాధ్యత తనకు అప్పగించారని, చివరిగా వ్యక్తి వరకు ఆహారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. నెక్స్ట్ పి9వరం గ్రామం పంచాయతీ సెక్రటరీ. కొత్తగా లైట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి కృషి చేసిన ఎంపీలు ఇద్దరికి, బాలశౌరి గారికి, సిద్ధి గారికి, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు అశోక్ గజరాజు గారు కేంద్ర మంత్రిగా 53 ఫ్లైట్లు వచ్చి ఈ టెర్మినల్ని ఆధునీకరించిన పరిస్థితి. ఇప్పుడు తర్వాత టెర్మినల్ కొత్త బిల్డింగ్ వచ్చినా కాలయాపన చేసిన పరిస్థితి గత 5 సంవత్సరాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన బాలశౌరి గారు ఢిల్లీలో ఉంటున్నాను, మీ ఇద్దరు రివ్యూ మీటింగ్ పెడితే కేవలం 5,500 ఎకరాల్లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ 3 ఏళ్లలో కడితే 1,350 ఎకరాలు మాత్రమే ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ బిల్డింగ్ ని సంవత్సరాలు ఒక సంవత్సరం పడుతుందని కాంట్రాక్ట్ చేస్తే చెన్నై గారు నేను మాట్లాడాము. చెన్నై గారు 9 నెలల్లో కంప్లీట్ చేయమని అడిగిన పరిస్థితి. జూన్ కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామన్నారు. అది కంప్లీట్ అయిపోతుందని నేను ఆశిస్తున్నా. అలాగే ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో భాగంగా R&R ప్యాకేజీలు, అలాగే గన్నవరం ప్రజల త్యాగం మరవలేంది. మా రైతులకు చిన్న ఇబ్బంది